ఒక చిన్న గ్రామంలో అమన్, సరిత, ఫైజ్ అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు. వాళ్ళకి ఎప్పుడు కొత్త సాహసాలంటే ఇష్టం. ఒకరోజు గ్రామంలోని పెద్ద లైబ్రరీలో ఒక పురాతన మ్యాపు దొరికింది. ఆ మ్యాపుపై ఎడారి మాయానగరం అని రాసి ఉంది. పెద్దలు వారిని హెచ్చరించారు. ఆ నగరం 1000 సంవత్సరాల క్రితం ఇసుకలో మాయమైంది. ఎవరు వెళ్ళినా తిరిగి రాలేదు. కానీ ముగ్గురు ధైర్యంగా నిర్ణయించారు, మనమే వెళ్ళి ఆ నగరాన్ని కనిపెట్టాలి అని. వాళ్ళు ఒంటెలపై ఎడారిలోకి బయలుదేరారు. పగలు మండే సూర్యుడు, రాత్రి చలిలోను ముందుకు సాగారు. ఒకరోజు మధ్యాహ్నం పెద్ద ఇసుక తుఫాను వచ్చింది. గాలి గర్జిస్తూ పెద్ద ఇసుక తుఫాను పైకి ఎగిరేసింది. ఒంటెలు కదలలేకపోయాయి. ముగ్గురు ఒకరినొకరు పట్టుకొని తుఫాను ముగిసే వరకు కూర్చున్నారు. తుఫాను ఆగిన తర్వాత వారు ఆశ్చర్యపోయారు. ఇసుక మధ్య ఒక రాతి మెట్టు బయటపడ్డాయి. ఆ మెట్లు వారిని భూగర్భ ద్వారం దగ్గరికి తీసుకెళ్లాయి. తలుపుపై బంగారు అక్షరాల్లో రాసి ఉంది, ధైర్యం, జ్ఞానం, స్నేహం ఉన్నవారికే ఈ నగరానికి దారి అని. ఫైజ్ ముందుకు వెళ్ళి తలుపు నొక్కగానే అది ఘోరమైన శబ్దంతో తెరుచుకుంది. ముగ్గురు లోపల అడుగు పెట్టారు. అందులో ఒక అద్భుత నగరం కనిపించింది. బంగారు ఇల్లు, వెండి వీధులు, ముత్యాల పాటేన్లు మెరిసిపోతున్నాయి. కానీ నగరం నిశ్శబ్దంగా ఉంది. ఒక రాతి విగ్రహమే కదిలి వారిని చూసి చెప్పింది, ఈ నగరాల రహస్యాన్ని తెలుసుకోవాలంటే మీరు 3 పరీక్షలు పూర్తి చేయాలి అని. విగ్రహం మాట ముగిసిన వెంటనే నేల కంపించింది. ఇసుకల మధ్య నుంచి ఒక ఈజిప్టు మమ్మీ లేచి వచ్చింది. అది బంగారు తలబాగ ధరించి ఎర్ర కళ్ళతో గర్జిస్తూ, నేనే ఈ నగరానికి కాపలా, నన్ను జయించకపోతే ముందుకు వెళ్ళలేరు అని అరిచింది. ముగ్గురు ఒక్క క్షణం భయపడ్డారు, కానీ పారిపోలేదు. ఫైజ్ ఇసుకను విసిరాడు, కానీ మమ్మీ మళ్ళీ లేచింది. కాంతి మమ్మీ కళ్ళకు తగిలి అది కొంత స్తంభించింది. అదే సమయంలో అమన్ విగ్రహం పక్కన పడ్డ బంగారు కత్తిని పట్టుకొని మమ్మీ కాళ్ళకు చుట్టిన వస్త్రాలను కోశాడు. మమ్మీ గర్జిస్తూ కూలిపోయింది. దాని ఛాతీ నుంచి ఒక క్రిస్టల్ ఆమ్లెట్ బయటపడింది. ధైర్యంతో మీరు మమ్మీని జయించారు. ఇప్పుడు పరీక్షలు కొనసాగించండి. మొదటి పరీక్షగా వారిని అద్దాల లాబిరింతులోకి తీసుకెళ్లారు. నలువైపులా అద్దాలు, దారి కనిపించదు. కానీ సరిత జాగ్రత్తగా ప్రతిబింబాలను గమనించి సరైన దారి కనుగొంది. రెండవ పరీక్షలో ఒక పెద్ద ఇసుక రాక్షసుడు వారిని అడ్డుకున్నాడు. అమన్ తన దగ్గరున్న నీటి సీసా రాక్షసుడిపై పోశాడు. వెంటనే రాక్షసుడు కరిగిపోయాడు, ఇసుకలో కలిసిపోయాడు. మూడవ పరీక్షలో ఒక తలుపుపై పజిల్ రాసి ఉంది. ఇసుకలో పుడుతుంది, గాలిలో తేలుతుంది, నీటిలో మాయమవుతుంది. అది ఏమిటి? ఫైజ్ ఆలోచించి వెంటనే అన్నాడు, అది స్వప్నం. తలుపు వెంటనే తెరుచుకుంది. 3 పరీక్షలు పూర్తయ్యాక నగరం వెలుగుతో నిండిపోయింది. మధ్యలో ఒక మాంత్రిక ద్వీపం ఉంది. ముగ్గురు కలిసి ఆ దీపాన్ని వెలిగించగానే నగరం మళ్ళీ జీవంతో నిండిపోయింది. ఇళ్ళు ప్రకాశించాయి, సంగీతం వినిపించింది, విగ్రహాలు కదిలి ఆనందంతో నృత్యం చేశాయి.